ప్రచారంలో దూకుడు పెంచారు ఏపీ సీఎం జగన్. నిన్న ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన ఆయన ఇవాళ మరో 3 చోట్ల ప్రచారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కర్నూలు, కళ్యాణదుర్గం, కోడూరులో జరిగే ప్రచార సభలకు హాజరవుతారు. కాసేపట్లో సీఎం జగన్ కర్నూలు పార్లమెంటులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్, ఎస్వీ కాంప్లెక్స్ రోడ్ లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం 12:30 అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజంపేట పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు సీఎం జగన్. కోడూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఆయన. సీఎం జగన్ ప్రచార సభకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. ఈరోజు 3 ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. కర్నూలు, అలాగే కళ్యాణదుర్గం, కోడూరులో జరిగే ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు సీఎం జగన్. కాసేపట్లో సీఎం జగన్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి చేరుకోబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారు. కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్, ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. అయితే అక్కడి నుండి మధ్యాహ్నం 12:30 ఆయన అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారానికి వెళ్తారు. ఇక అక్కడి నుండి కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే సభకు హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. కోడూరులో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈరోజు స్కెడ్యూల్ అంతా నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం జగన్ 3 ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. సీఎం జగన్ దూకుడు పెంచారు ప్రచార సభల్లో. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, ధనలక్ష్మి, ఈరోజు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మరికాసేపట్లోనే ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ బయలుదేరబోతున్నారు. ఇక 3 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ 3 రోజులు మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈరోజైతే కర్నూలు సిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కొల్లమ్మపురం టెంపుల్ రోడ్డులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. ఇక రాజంపేటకు సంబంధించి జరిగే కోడూరులో రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొంటారు. తనంతరం బహిరంగ సభలో కూడా సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. అయితే ఈ 3 నియోజకవర్గాల సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పార్టీ నేతలు చేశారు. ముఖ్యంగా ఈ గత ఎన్నికల ప్రచారంతో పాటు ఈ ఎన్నికల ప్రచారం, ఈ 2 కూడా కంపేర్ చేస్తే మరింత దూకుడుగా సీఎం జగన్ వెళ్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు 3 నియోజకవర్గాలు కవర్ చేస్తున్నారు. ఒక పక్క తాను గత 5 ఏళ్ల పాలన చేశారు కాబట్టి 5 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగింది, ఎంతవరకు పేదలకు లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయని పూర్తిగా లెక్కలతో సహా సీఎం జగన్ వివరిస్తున్నారు. వీటితో పాటు 2014 నుంచి 19 వరకు ప్రస్తుతం ఏదైతే కూటమి అప్పుడు అధికారంలో ఉందో ఆ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏవేవి అమలు చేయలేదు, ఎంతవరకు అమలు చేయలేదు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా క్యాల్కులేషన్స్ అంతా కూడా ప్రజలకి వివరిస్తున్నారు సీఎం జగన్. వీటితో పాటు పొలిటికల్ ఇష్యూస్ కూడా ప్రధానంగా ఈ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ టచ్ చేస్తున్నారు. ఇప్పటికే మచిలీపట్నం సభలో సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారు, దాంతోపాటు అధికారులను విచ్చలవిడిగా బదిలీలు చేస్తున్నారు, ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదనే ఒక అనుమానం కూడా వస్తుంది, ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం కూడా సన్నగిల్లుతుందంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. దీంతోపాటు నన్ను ఏమైనా చేస్తారనే ఒక అనుమానం కూడా కలుగుతుందనే ఒక చేసినటువంటి కామెంట్స్ అయితే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా సీఎం జగన్ ప్రతి సభలో కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తనదైన శైలిలో తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, అసలు భూ సమగ్ర సర్వే అంటే ఏంటి, భూ సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా ఈ యాక్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, వీటన్నింటికి సంబంధించి కూడా సీఎం జగన్ సమగ్రంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా అయితే ప్రధాని నరేంద్ర
నరేంద్ర మోడీ ఏపీకి వచ్చారు. గతంలో కూడా 2 రోజుల క్రితం వచ్చి ఆయన కూడా మాట్లాడారు. రాజమండ్రి లేదంటే అనకాపల్లి సభల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా ఆయన చేసినటువంటి నేపథ్యంలో తర్వాత సీఎం జగన్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అలాగే విశాఖ అభివృద్ధికి సంబంధించి వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా సీఎం జగన్ ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. నిన్న కూడా మోడీ ఏదైతే రాజంపేట పార్లమెంట్ పరిధిలో జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి మోడీ వైఎస్ఆర్సీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మోడీ చేసినటువంటి కామెంట్స్కి సీఎం జగన్ ఆన్సర్ ఇస్తున్నారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఈసారి అయితే మరింత ఫోకస్డ్గా మరింత టార్గెటెడ్గా మోడీ పైన కామెంట్ చేసే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు పవన్ని టార్గెట్ చేస్తున్నటువంటి సీఎం జగన్ ఈరోజు మోడీ చేసినటువంటి కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చేందుకు సిద్ధమయ్యారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. నిన్న చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏపీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఏపీలో మాఫియా ఉంది, వైఎస్ఆర్సీపీని ఇక్కడ నుంచి తీసేస్తామంటూ కూడా మోడీ చేసినటువంటి కామెంట్స్ని వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే 3 సభల్లో కూడా అటు తాను చేసింది చెప్పడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి కూడా కౌంటర్ అయితే సీఎం జగన్ ఇవ్వబోతున్నారు. దానిలో అయితే దుర్గా ఇవాళ కర్నూలు ప్రచార సభతో స్టార్ట్ అవబోతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంతసేపట్లో సీఎం జగన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి? మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. 10:30 ప్రాంతంలో కర్నూలు సభకు సీఎం జగన్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే కర్నూలు నగరంలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు అయితే వైఎస్ఆర్సీపీ చేసింది. ఇప్పటివరకు కూడా కర్నూలుకి సంబంధించి ఉన్నటువంటి నేతలంతా కూడా బహిరంగ సభ ప్రాంతానికి ఆల్రెడీ చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్ ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలుకి వెళ్తారు. కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. అయితే మొదటి సభలోనే ఈరోజు అంటే నిన్న బ్రేక్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఈరోజు మొదటి సభ అవబోతుంది. అదే ప్రధాని మోడీ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అయితే సీఎం జగన్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి కూడా సీఎం జగన్ మాట్లాడతారు. ముఖ్యంగా పథకాలను ఏవైతే డీబీటీ ద్వారా అందజేసే పథకాలను ఏవైతే ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందో ఆ పథకాలకు సంబంధించి కూడా సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ చేయూత, విద్యా దీవెనతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఈ 3 పథకాలు కూడా చాలా కీలకమైన మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి 3 కీలకమైనటువంటి పథకాలు కాబట్టి ఆ నిధులకు సంబంధించి విడుదలకు ఏసీ బ్రేక్ వేసింది కాబట్టి లబ్ధిదారులు ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వ్యవస్థలను చంద్రబాబు, బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ 3 కలిసి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న ఇందులో భాగంగానే లబ్ధిదారులకు పథకాలు అందకుండా చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పథకాలు ఏపీలో ఎందుకు అమలు కావంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి కూడా సీఎం జగన్ ఈరోజు తన ప్రసంగంలో కౌంటర్ అయితే ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.